So good evening dear students. Right now today in this session we are going to discuss about example number 4 from the chapter of polynomials. Okay, already we have discussed about example 2 and example 3. Example 2, example 3 రెండు మోడల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 అనేవి దేనికి సంబంధించినవి అంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. వాడు ఒక పాలినామియల్ ఇస్తాడు, ఆ ఇచ్చినటువంటి పాలినామియల్స్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఆ జీరోస్ తర్వాత మనం రిలేషన్ బిట్వీన్ జీరోస్ కోఎఫిషియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. రిలేషన్ అంటే ఏం చెప్పుకున్నాము? సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఆ రెండింటిని కలిపి మనం రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్ అంటాం అనమాట. అదే సమ్ ఆఫ్ జీరోస్కి వచ్చేటప్పటికి ఆల్ఫా ప్లస్ బీటా, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్కి వచ్చేటప్పటికి ఆల్ఫా ఇంటూ బీటా, అంటే మైనస్ బి బై ఏ ఒకటి, ఇంకొకటి సి బై ఏ అనమాట. అది మనకి రిలేషన్లోకి వెళ్తుంది. అలాగే జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలుసుకున్నాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పోలినామియల్ని పి ఆఫ్ ఎక్స్ అనుకుంటాము. ఆ పి ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేస్తాము. తద్వారా నెక్స్ట్ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కానీ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a మెథడ్ ద్వారా కానీ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఆ రెండు కూడా ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 సేమ్ టు సేమ్ ఆ మోడల్లోనే ఉన్నాయి. ఒకటి x² ప్లస్ 7x ప్లస్ 10 అన్నది ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్ 3 వచ్చేటప్పటికి x² మైనస్ 3 అన్నది ఒక మోడల్లో ఉంటుంది అనమాట. అవి ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3. ఇది ఎగ్జాంపుల్ 4 ఏంటంటే మనకి ఎక్కువగా 2 మార్క్స్లో అడుగుతాడండి. 100 అవుట్ ఆఫ్ 100% మనకి పాలినామియల్స్ నుంచి 2 మార్క్స్ అడగాలి అంటే ఖచ్చితంగా ఇందులోంచి అడుగుతాడు, ఈ మోడల్లోంచి అడుగుతాడు అనమాట. నెంబర్స్ చేంజ్ చేస్తాడు, బట్ కాన్సెప్ట్ అయితే మాత్రం ఇదే అనమాట. ఎగ్జాంపుల్ 4 ఫ్రమ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. అయితే క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం వెరైటీ అంటే న్యూ మోడల్ అనమాట. ఏంటది? మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇప్పటి వరకు ఆ వాడే ఇచ్చాడు. అంటే ఇప్పటి వరకు చూస్తే మనం చెప్పుకున్నటువంటి ప్రతి క్లాస్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ వాడే ఇచ్చేసాడు కంటెంట్, అంటే టెక్స్ట్ బుక్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనల్ని కట్టమంటున్నాడు. ఏంటి? ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పి మనల్ని కట్టమంటున్నాడు. అంటే ఇందాక వరకు ఏం జరిగింది? వాడిచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే సమ్ ఆఫ్ జీరోస్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కానీ, అంటే మైనస్ బి బై ఏ, సి బై ఏ, అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, ఇవి మనం ఫైండ్ అవుట్ చేసాం. వాడు పాలినామియల్ ఇచ్చాడు, మనం సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాడిచ్చేస్తున్నాడు, మనల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇది రివర్స్ మోడల్. అంటే ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3కి రివర్స్ మోడల్. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేస్తాడు, ఇచ్చేసి వాటిని ఉపయోగించుకుని మనల్ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. ఏంటి? ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. అది క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకు కట్టమంటున్నాడు. అయితే క్లూ ఏంటి? ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ హూజ్ జీరోస్ ఆర్. అంటే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ యొక్క సమ్ము, అలాగే జీరోస్ యొక్క ప్రొడక్ట్, అంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూస్ ఇచ్చేసాడు అనమాట. అయితే సమ్ ఆఫ్ జీరోస్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? -3 ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. అంటే -3 అనేది సమ్ ఆఫ్ జీరోస్, 2 అనేది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనమాట. ఇప్పుడు అంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, అంటే మైనస్ బి బై ఏ. అలాగే ఇది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా, సి బై ఏ, అంటే మైనస్ బి బై ఏ, సి బై ఏ, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఆ రెండింటిని ఉపయోగించుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని కనుక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే దానికి ఒక మెథడ్ ఉంటుంది. ఏంటంటే మనం ఏదైతే ఫైండ్ చేయబోతున్నామో, అంటే చూడండి, లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ బి, అంటే మనం ఫైండ్ అవుట్ చేయబోతే ఎలా ఉండాలి? ఈ ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా. ఈ ఫార్మేట్లో ఉండాలి. ఏ ఫార్మేటు? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² స్టార్ట్ అవ్వాలి. అంతేకా? ax² అనుకుంటాం, అవునా కదా? అంటే ఏ వాల్యూ 1 కాబట్టి x² అంటే సెకండ్ డిగ్రీ, అంటే హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి డిగ్రీ 2, అంటే x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్, అంటే x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాడుకుందామా లేదా? మనం వాడుకుని ఒక పాలినామియల్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అంటే ఏమనుకోవాలి? అంటే ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి,
ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనల్ని కట్టమన్నప్పుడు లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ బి p of x is equal to x square minus x into alpha plus beta ప్లస్ ఆల్ఫా బీటా కింద తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి సమ్ అర్థం అవుతుంది. వాడు ఏమి ఇచ్చాడు, గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ ఎంత ఇచ్చాడు, -3. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఇది సెకండ్ డిగ్రీ కాబట్టి 2 ఉంటాయి, అంటే ఆల్ఫా ప్లస్ బీటా -3 ఇచ్చాడు. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు, అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 2, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు మనం కట్టబోయే పాలినామియల్ యొక్క ఫామ్ ఎలా ఉండాలి, p of x is equal to x square minus x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఫామ్లో ఉండాలన్నమాట. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే p of x is equal to x square minus x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఎంత వేయచ్చు, -3 వేయచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో -3 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్లో 2, అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వేయచ్చు లేదా, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో -3 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్లో +2 వేసాం అనమాట. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 2 అనమాట. సో ఫైనల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఏమొచ్చిందంటే p of x is equal to x square ప్లస్ 3x ప్లస్ 2, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ వచ్చిందా లేదా. అంటే ఏ వాల్యూ ఇక్కడ ఏం లేకపోతే 1 కింద తీసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే b అంటే ఏంటి, x యొక్క కోఎఫిషియంట్ అంటే 3 అవుతుంది, అలాగే c 2 అంటే కాన్స్టెంట్ అనమాట. కాస్త మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, -b/a ఫార్ములా అవునా కదా, -b/a అంటే b వాల్యూ ఎంత 3/a వాల్యూ ఎంత 1, -3/1 అంటే -3 కాదు, ఇగో సరిపోయింది అవునా. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, c/a అనమాట. c/a అంటే c అంటే ఎంత 2/a అంటే ఎంత 1, అంటే 2/1 అంటే 2, సరిపోయిందా లేదా. అంటే వాడు ఇచ్చింది కరెక్టే, మనం చేసింది కూడా కరెక్టే అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్కడ కనబడితే అక్కడ మనం ఏం చేయాలి, లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు p of x అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ వేస్తాము, ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూస్ వేస్తాం అనమాట. ఇది మనకి ఎగ్జాంపుల్ 4, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ మనం ఎక్సైజ్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.